హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అటుకుల పులిహోర చేస్తున్నామండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి బ్రేక్ఫాస్ట్ తొందరగా కావాలనుకుంటే 5 మినిట్స్లో తొందరగా చేసేయచ్చండి. అందులోకి మనం పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, పోపు దినుసులు కూడా కొన్ని వేసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత అటుకులు తీసుకున్నానండి. అటుకుల్ని వాటర్లో బాగా వాష్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను బాగా వాష్ చేశాను. ఎక్కువసేపు తడవకూడదండి. కాసేపు అలా కడిగేసి అందులో ఉన్న మట్టి కానీ ఏదైనా అంతా క్లీన్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఎక్కువసేపు తడవకుండా వెంటనే కడిగేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్తో పాటు మనము ఏవైతే రెడీగా పెట్టుకున్నామో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసి అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ముందే పెట్టుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి 1 by 1 వేసుకుంటూ వాటన్నిటిని వేసిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, మనకి ఎంత కలర్ కావాలనుకుంటే అంత పసుపు వేసుకోవాలి. అంతేనండి. సాల్ట్ కూడా నేను పసుపు వేసాక సాల్ట్ కూడా వేసాను అందులోకి. అలాగే మనము తడిపి పక్కన పెట్టుకున్న పులిహోరని అటుకులు కూడా వేసేసాను. ఇంకా కలిపేస్తే రెడీ అండి. చాలా ఈజీగా, చాలా తొందరగా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Like, share and subscribe.